చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక దారుణమైనటువంటి ఘటన. ఒక ఎన్ఆర్ఐ భర్త యువతిని పెళ్లి చేసుకొని 1 సంవత్సరంన్నర పాటు కాపురం చేసి ఇక సరదాగా విడిపోదాం, ఎవరి జీవితం వాళ్ళు ఎంజాయ్ చేద్దామంటూ చెప్తున్న పరిస్థితి నెలకొంది. సంవత్సరంన్నర తర్వాత కాపురం చేసిన తర్వాత భర్త ఇలా అనేసరికి ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఇంతకంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే భార్య వీసా క్యాన్సిల్ చేయించాడు ఆ వ్యక్తి. 2024లో వీసా స్టాంపింగ్ ఉంది అంటూ భార్యని సొంత ఊరికి వెళ్ళమని చెప్పాడు. తీరా అతని మాటలు నమ్మి సొంత ఊరికి వచ్చిన తర్వాత తన వీసాని క్యాన్సిల్ చేయించాడు ఆ భర్త. అలాగే తనకి కనీసం బట్టతల ఉందనే విషయం చెప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ విషయం తెలిసి భార్య షాక్ అయినటువంటి పరిస్థితి. 8 నెలలుగా భర్త కోసం భార్య న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. 2023లో జూన్లో నవీన్ రెడ్డి అనే యువకునికి బాధితురాలతో పెళ్లి జరిగింది. 50 తులాల బంగారం ఇచ్చారు, 10 లక్షల కట్నం కూడా ఇచ్చారు. ఎన్ఆర్ఐ సంబంధం కాదా, మా కూతురు విదేశాల్లో చాలా సంతోషంగా ఉంటుందిలే అనుకున్నారు. వెళ్ళిన 1 సంవత్సరం బాగానే ఉంది, సంవత్సరంన్నర బాగానే ఉంది. సంవత్సరంన్నర తర్వాత ఇక భార్య మీద మొహం మొత్తింది. నీ జీవితం నువ్వు చూసుకో, నువ్వు హ్యాపీగా కావాలంటే ఇంకేదైనా చేసుకో, నా జీవితం నేను ఎంజాయ్ చేసుకుంటానని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు ఆ భర్త. తనకి ఏం చేయాలో అర్థం కాక బాధితురాలికి తల్లిదండ్రులు కూడా ఏం చేయాలో అర్థం కాక చివరికి పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటి అంటే నవీన్ రెడ్డి ఇప్పటికే ఆ యువతికి వీసా క్యాన్సిల్ చేయించడం ఒక అంశం అయితే ఈ కేసులో అబ్బాయి తల్లిదండ్రులతో కొంచెం గట్టిగా మాట్లాడినందుకు సిఐని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అంటే రకరకాల కోణాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓవైపు భార్యని ఇలా అనాథగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా అని పెళ్లి కూడా మోసం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కట్నం భారీగానే తీసుకున్నాడు, బట్టతలు ఉందన్న విషయం కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. అది ఖచ్చితంగా పెద్ద విషయమే. మరోవైపు వీసాకి వెరిఫికేషన్కి వెళ్ళు అంటూ ఇంటికి పంపించి స్టాంపింగ్ ఉందని పంపించి వీసా క్యాన్సిల్ చేయించడం అంటే ఓవరాల్గా ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహార శైలి అతని దగ్గర మనకు కనిపిస్తుంది. ఆ ఎన్ఆర్ఐ దగ్గర అతని పేరు నవీన్ రెడ్డి. మరి ఇప్పుడు ఆ యువతి కానీ ఆ యువతి తల్లిదండ్రులు కానీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నా భర్త నాకు కావాలి అంటూ యువతి చెప్తోంది. మరోవైపు భర్త ఏమో నీకు నచ్చినట్లు నువ్వు ఎంజాయ్ చేయ జీవితంలో, నాకు నచ్చినట్టు నేను ఎంజాయ్ చేస్తా అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆ యువకుడి తల్లిదండ్రులతో కొంచెం దురుసుగా మాట్లాడాడు, కొంచెం గట్టిగా మాట్లాడాడు అన్న కారణంతో సిఐని కూడా సస్పెండ్ చేయించినట్లుగా తెలుస్తోంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ పోలీసుల మీద కూడా ఉన్నతాధికారుల మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపించినట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ అంశానికి సంబంధించి అసలు యువతి ఏం చెప్తుందో ఒకసారి యువతి మాటల్లో విందాం. 23 జూన్లో నాకు పెళ్ళయింది. మా ఆయన యూఎస్లో ఉంటారు. మా ఆయన పేరు నవీన్ రెడ్డి. పెళ్ళైనాక 1 మంత్ తర్వాత నేను యూఎస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మంచిగా ఉన్నాం. 1.5 year అవుతుంది పెళ్ళై. ఇప్పుడు రీసెంట్గా 24 అక్టోబర్లో నన్ను ఇక్కడికి వీసా ఎక్స్టెన్షన్ కోసం అని పంపిస్తున్నా. ఫస్ట్ నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తా అని చెప్పి నాకు టికెట్ బుక్ చేసి పంపించారు. వచ్చిన తర్వాత ఒక 15 days తర్వాత ఈమెయిల్ వచ్చిందనమాట, టికెట్ క్యాన్సిల్ చేసినట్టు, వీసా ఎక్స్టెన్షన్ కూడా క్యాన్సిల్ చేసినట్టు. అప్పటి నుంచి నాతో మాట్లాడడం లేదు. మా అత్త వాళ్ళు కూడా నాతో కాల్ చేసినా రిప్లై ఇవ్వడం లేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నన్ను రానివ్వట్లేరు. నాకు అసలు అప్పటి నుంచి అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా మమ్మీ వాళ్ళేమో నన్ను ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు నన్ను చదివించి పెళ్లి చేసి పెళ్ళికి అంత డబ్బులు ఖర్చు పెట్టి నాకు 50 తులాల బంగారం పెట్టి 10 లక్షలు వాళ్ళ ఇంటికి ఇచ్చి పెళ్లి చేసి పంపించినాక ఇప్పుడు మా ఆయన ఏమో నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, అవసరం లేదు అని మెసేజ్ పెట్టేసి బ్లాక్ చేసి హ్యాపీగా విడిపోదాము, నీ దారి నువ్వు చూసుకో, నా దారి చూసుకుంటాను మెసేజ్ చేసి అప్పటి నుంచి నాకు రిప్లై లేదు. నన్ను బ్లాక్ చేసేసాడు. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా నన్ను లాక్ వేసుకొని ఉన్నారు, నన్ను రానివ్వట్లేరు. నాకు న్యాయం జరగాలని మీడియా ముందుకు వచ్చాను. పేరు వేణుగోపాల్ రెడ్డి. మేము మన మేడ్చల్ జిల్లాలో చెంగిచెర్లో ఉంటున్నాము. నేను మా అమ్మాయి పెద్ద పాపను 2023 జూన్ 8వ తారీఖు నాడు పెళ్లి చేసి మన ఇల్లందు గ్రామము కొత్తగూడెము జిల్లా వారు పెళ్లి ఉపేందర్ రెడ్డి వారి కుమారుడు నవీన్ రెడ్డి గారికి ఇచ్చి వివాహము చేసిన ఒక 2 నెలలకే యుఎస్కి వెళ్ళారు. ఒక సంవత్సరంన్నర కాలం పాటు యుఎస్లో ఉన్నారు. సడన్గా ఏమైందో తెలియదు. అమ్మాయిని ఇండియాకు పంపించి నేను వస్తున్న పంపని చెప్పేసి
ముందు పంపించిండు, తర్వాత వీసా క్యాన్సిల్ చేసిండు. ఇక నేను రాను, నువ్వు నాకు వద్దు, నీ ఆరోగ్యం బాగాలేదన్నట్టు లేని అన్ని క్రియేట్ చేసుకుంటూ మెసేజ్లు పెట్టుకుంటూ నానా విధాలుగా ఇబ్బంది పెట్టిండు. అక్కడ ఇబ్బంది పెట్టిండు, ఇక్కడికి వచ్చినా కూడా మెసేజ్లలో ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ దరిదాపు 2 సంవత్సరాలు సంవత్సరంన్నర దాకా అమెరికాలో ఉన్నది. మరి అమ్మాయి ఇప్పుడు వద్దని అంటే అక్కడి నుంచి రాడు అబ్బాయి. ఇక్కడ తల్లిదండ్రులు ఏమని అడిగితే మాకు తెలియదు, మా ఆవిడకి ఎరక, మీరు ఏం చేసుకోమని వీళ్ళు రెస్పాన్సిబుల్ మాట్లాడరు. ఆ అబ్బాయి రమ్మంటే నేను రానంటాడు, నాకు వద్దంటాడు. కాబట్టి మరి ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులకు మరి ఇలాంటి ఇబ్బందులు కలిగితే ఏ ఆడపిల్ల కూడా రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడుతుంది. మరి అమెరికా అంటేనే అసలు ఇక్కడ కూడా ఇవ్వాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. మరి ఆడపిల్లలు అంటే అంత చులకనగా అనిపిస్తున్నది. కాబట్టి మాకు తగిన న్యాయం చేసి పోలీసు వారు మరి ఏ విధంగానైనా న్యాయం చేస్తారో మరి మాకు తగిన న్యాయం చేసేసి మా అమ్మాయినికి మా ఇబ్బంది కాకుండా మమ్మల్ని రక్షించాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరి మా అమ్మాయి పరిస్థితి ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు అంటూ ఆ యువతి తండ్రి చెప్తున్నాడు. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా అంటూ ఆ భర్త చెప్పినట్లుగా యువతి చెప్తోంది. మరోవైపు ఈ విషయం గురించి కాస్త గట్టిగా మాట్లాడినందుకు సిఐ మీద కూడా చర్యలు తీసుకున్నట్లుగా మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారో ఆ యువతికి అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. మరోవైపు ఆ యువకుడి మీద ఎవరైతే భర్త నవీన్ రెడ్డి ఉన్నాడో అతను కానీ అతని తల్లిదండ్రులు కానీ అంటే ఆ యువతి అత్తామామను కానీ కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు ఈ విషయానికి సంబంధించి. అత్తామామ పట్టించుకోక హస్బెండ్ పట్టించుకోకపోతే ఆ యువతి మరి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు, న్యాయపరంగా ఏమైనా పోరాటం చేస్తున్నారా, ఆ యువకుడి మీద కానీ యువకుడి తల్లిదండ్రుల మీద కానీ ఏం చర్యలు తీసుకుంటారు, అసలు ఆ యువకుడు ఏదైనా కారణం చెప్పాడా లేదో తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు మనతో. ఉదయ్, డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరిగింది? ఆ యువతేమో హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేదు, అత్తమామ నన్ను పట్టించుకోవట్లేదు అంటుంది. అలాగే ఆ యువతి యొక్క తండ్రి కూడా మాట్లాడారు, మరి మా అమ్మాయి పరిస్థితి ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటున్నారు. మరోవైపు సిఐ మీద కూడా ఏదో చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది, కొంచెం దురుసుగా మాట్లాడారు అంటూ. అసలు ఈ కేసులో ఏం జరిగింది? యువకుడు ఎందుకు ఆ యువతిని కాదంటున్నాడు? ఆ యువతి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ తల్లిదండ్రులైనా ఎందుకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం లేదు యువకుడి తల్లిదండ్రులైనా? వివాహం చేసుకుని ఏడాది పాటు కాపురం చేసి ముఖం చాటేసిన ఎన్ఆర్ఐ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు మండలం లలితాపురంకి చెందిన ఎన్ఆర్ఐ పెండి నవీన్ రెడ్డితో మేడ్చల్ జిల్లా చంగిచెర్లకు చెందిన దుబ్బాక శ్రావ్యతో పెద్దల సమక్షంలో 2023 జూన్ నెలలో వివాహం అయితే జరిగింది. కట్నం కింద 50 తులాల బంగారంతో పాటు అదనంగా 10 లక్షల రూపాయల నగదు కూడా కట్నం కింద చెల్లించారు. అయితే తొలుత వీరిరువురి కాపురం కూడా సజావుగానే సాగింది. అటు నవీన్ రెడ్డి ఇటు శ్రావ్య ఇద్దరు కూడా అన్యోన్యంగా కాపురాన్ని నెట్టుకొచ్చారు. అయితే సరిగ్గా 3 నెలల తర్వాత తొలుత ఇండియాకు వెళ్ళాలని చెప్పి నవీన్ రెడ్డి చెప్పడంతో భార్య ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత శ్రావ్యకు అనేక వైద్య పరీక్షలు నిర్వహించారు అత్తింటి వారు. ఆ తర్వాత మళ్ళీ తనను యుఎస్ కు పంపించినట్టు మనకు సమాచారం అవుతుంది. ఆ తర్వాత నవీన్ రెడ్డి శ్రావ్య ఇద్దరు కలిసి సుమారు ఏడాది పాటు కాపురం చేసిన తర్వాత అకస్మాత్తుగా నవీన్ రెడ్డి ఇండియాకు వెళ్లిపోవాలని వీసా స్టాంపింగ్ ఉందన్న పేరుతో భార్య శ్రావ్యను ముందుగా ఇండియాకు పంపించాలని ఆలోచన చేశాడు. ముందస్తుగా నువ్వు వెళ్ళు, ఆ తర్వాత నేను కూడా వెనక్కి వస్తానంటూ ప్రస్తుతం టికెట్ ఫేర్ తక్కువగా ఉంది, ముందస్తుగా నీకు టికెట్ బుక్ చేస్తున్నానంటూ శ్రావ్యకు టికెట్ బుక్ చేసినటువంటి నవీన్ రెడ్డి శ్రావ్యను తొలుత ఇండియాకు పంపించారు. అయితే ఆ వెంటనే శ్రావ్య ఇండియాకు చేరుకోగానే వెంటనే వీసా క్యాన్సిల్ చేయించడంతో పాటు రిటర్న్ టికెట్ కూడా క్యాన్సిల్ చేశారు నవీన్ రెడ్డి. దీంతో ఒకసారిగా కంగుతినటువంటి భార్య శ్రావ్య ఈ విషయాన్ని తల్లిదండ్రులతో పాటు అత్తింటి సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. అయితే నవీన్ రెడ్డి గత కొంతకాలంగా శ్రావ్యతో కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు, ఆమెను అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు కూడా తల్లిదండ్రుల నుంచి మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ విషయాన్ని కొంత గుట్టుగా ఉంచి శ్రావ్య కూడా నవీన్ రెడ్డితో సర్దుకుపోవడం వంటివి చేస్తున్నప్పటికీ నవీన్ రెడ్డి పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో శ్రావ్యతో కాపురం చేసేందుకు మాత్రం అంగీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇది సరైనది కాదని పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడదామని అటు శ్రావ్య తల్లిదండ్రులు నవీన్ రెడ్డితో మాట్లాడినప్పటికీ నవీన్ రెడ్డి సత్యమిరి అనడం, యుఎస్ నుంచి తాను తిరిగి రాలేనని, ఇద్దరం కలిసి విడిపోతాం, లైఫ్ ను మాత్రం విడివిడిగా ఎంజాయ్ చేద్దామంటూ కూడా అటు భార్య శ్రావ్యకు ఉచిత సలహాలు నవీన్ రెడ్డి ఇస్తున్నట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే ఏడాది పాటు కాపురం చేసిన తర్వాత శ్రావ్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ ఆ కారణం పేరు మీద శ్రావ్యను వదిలించుకునేందుకు ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి నవీన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి అటు అత్తింటిని కుటుంబ సభ్యులను కూడా సంప్రదించింది భార్య కోడలు శ్రావ్య.
ఖచ్చితంగా కుమారుడు చేసినటువంటి భర్త చేసినటువంటి విషయాల పట్ల అటు అత్యంత సభ్యులను కూడా ఆశ్రయించి వారి నుంచి కొంత ఆశ్రయం పొందే ప్రయత్నం చేసింది. కానీ మరోవైపు అత్యంత కుటుంబ సభ్యులు కూడా కోడలు శ్రావ్యని వేధించడం మొదలు పెట్టడంతో తిరిగి తన తండ్రి గుటికే చేరింది. శ్రావ్య తన తండ్రిలో సహకారంతో అటు పోలీసులను కూడా ఆశ్రయించింది. ఈ నెల 19వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించినటువంటి బత్తుల సత్యనారాయణ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో అటు ఇరుపక్షాలు శ్రావ్య తల్లిదండ్రులతో పాటు నవీన్ రెడ్డి తల్లిదండ్రులను కూడా పోలీసులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించే ప్రయత్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ చేశారు. అంటే ఆ కొద్ది రోజుల్లోనే కేవలం 2 రోజుల వ్యవధిలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ కు గురి కావడం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. అటు నవీన్ రెడ్డి తన తల్లిదండ్రులను సిఐ బత్తుల సత్యనారాయణ పిలిపించి వారి హక్కులకు భంగం కలిగించారని వారిని వేధించాడంటూ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే తాము సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సస్పెండ్ చేసినట్టు ప్రస్తుతం ఐజీ కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన అయితే విడుదలైనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ దాదాపు 8 నెలల కాలంగా న్యాయ పోరాటం చేసినటువంటి శ్రావ్యకు ఇప్పటి వరకు న్యాయం దక్కలేదు. ఒకవైపు అత్తింటి కుటుంబ సభ్యులు స్పందించకపోగా మరోవైపు పోలీసులే న్యాయం చేస్తారని ఎన్నో ఆశలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కినటువంటి ఆ బాధిత మహిళకు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ గురి కావడం మరింత ఆవేదన గురి చేసింది. ప్రస్తుతం తనకు న్యాయం ఎవరు చేస్తారంటూ కూడా ప్రస్తుతం మీడియాను ఆశ్రయించింది. మా బాధితురాలు శ్రావ్య ఖచ్చితంగా నవీన్ రెడ్డి మొదటి నుంచి కూడా అనేక అంశాలను దాచిపెట్టి గోప్యంగా ఉంచి తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టు కూడా శ్రావ్య ఆరోపిస్తుంది. తొలుత రిసెప్షన్ సమయంలో కావచ్చు, ఎంగేజ్మెంట్ సమయంలో ఎక్కడ కూడా బట్టతల కనిపించకుండా మేనేజ్ చేశాడని బిగుపెట్టుకొని తనకు పూర్తి స్థాయిలో హెయిర్ ఉందంటూ కూడా ఉదయ్ లీగల్ గా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? యువతి తండ్రి గాని మాట్లాడుతున్నారు మా అమ్మాయి పరిస్థితి ఏంటి అని. ఓ పక్క ఆ యువకుడిగా నవీన్ రెడ్డి కానీ నవీన్ రెడ్డి మదర్ ఫాదర్ కానీ దీనికి సంబంధించి పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది కదా, ఎందుకని లీగల్ యాక్షన్ తీసుకోవడం లేదు ఇంత అన్యాయం చేసిన తర్వాత? నిజానికి ఇటువంటి సమస్యలు చాలా పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా కూడా నమోదవుతున్నటువంటి ఇటువంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అటు ఎన్ఆర్ఐలుగా ఉంటూ చాలా మంది భారతీయ మహిళలను మ్యారేజ్ చేసుకోవడం, ఆ తర్వాత లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం, ఆ తర్వాత నచ్చకపోతే వారిని వదిలించుకోవడం, ఇటువంటి ఘటనలకు చాలా మంది ఎన్ఆర్ఐలు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయ ప్రభుత్వం కూడా ఈ అంశంలో చాలా సీరియస్ గా స్పందిస్తుంది. జాతీయ మహిళా హక్కుల కమిషన్ కూడా ప్రస్తుతం శ్రావ్య కూడా ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ హై ఇన్సిడెంట్ కారణం వల్ల కావచ్చు, ఇతరత్ర అనేక కారణాల వల్ల కావచ్చు, ప్రస్తుతం బాధితురాలు శ్రావ్యకు నేటికి న్యాయం అయితే జరగట్లేదని చెప్పుకోవాలి. ఒకవైపు పోలీసులు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయారన్న అనుమానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బాధిత మహిళకు న్యాయం చేద్దామని చెప్పి భర్త తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడినటువంటి సందర్భంలో అటు నవీన్ రెడ్డికి మద్దతుగా ప్రస్తుతం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహించినటువంటి సత్యనారాయణకు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో నవీన్ రెడ్డి తల్లిదండ్రులని స్టేషన్ కు పిలిపించకూడదని వారితో మాట్లాడించి వెంటనే అక్కడి నుంచి పంపించాలని కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణకు హుకుం జారీ చేసినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంటుంది. హై ఇన్ఫ్లుయెన్స్ కారణం కావచ్చు, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, నవీన్ రెడ్డి యుఎస్ నుంచి ఇండియాకు రాకుండా తన భార్యను అనేక విధాలుగా మానసికంగా అనేక షోకు గుర్తిస్తుంది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి జాతీయ మహిళా హక్కుల కమిషన్ కూడా ప్రస్తుతం శ్రావ్య ఆశ్రయించబోతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ తమ కుమార్తెను ఉన్నత చదువులు చదివించి ఎన్ఆర్ఐకి ఇచ్చి పిలిచిస్తే సుఖపడుతుందని చెప్పి ఎన్నో కలలు కన్నాము. కానీ ప్రస్తుతం తలకిందులుగా మారిపోయింది. తను యుఎస్ నుంచి ఇండియాకి రాకుండా కేవలం విడాకులు మాత్రం ఇస్తానంటూ కూడా, అది కూడా ఈమెయిల్ ద్వారానే డైవర్స్ కూడా అప్లై చేద్దామంటూ కూడా అటు చెప్తున్న సమాధానంతో ఒక్కసారిగా శ్రావ్య తల్లిదండ్రులు కూడా మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం శ్రావ్య చాలా తీవ్రమైనటువంటి డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఆమెకు మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా క్రమక్రమంగా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 8 నెలలుగా ఒక ఆడబిడ్డ మహిళ పోరాటం చేస్తున్నప్పటికీ ఒకవైపు పోలీసుల నుంచి మద్దతు రాకపోవడం, మరొకవైపు మహిళా సంఘాలు కూడా ఈ అంశంపై ఇన్వాల్వ్ అయ్యి ప్రయత్నం చేసినప్పటికీ నవీన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా సిఐ సత్యనారాయణ విషయంలో ఈ నెల 19వ తేదీన శ్రావ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా బత్తుల సత్యనారాయణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు, ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. ఆయన ఇరు పక్షాల తల్లిదండ్రులను వాదులను పిలిపించారు. అటు శ్రావ్య తల్లిదండ్రులను, మరొక నవీన్ రెడ్డి తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నవీన్ రెడ్డి ఖచ్చితంగా యూఎస్ నుంచి రావాలి, ఈ అంశంలో ఏదో ఒక పరిష్కారం మీ ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకోవాలని కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇరు పక్షాలకు సూచించారు. ఒకవైపు నవీన్ రెడ్డి కాల్ చేసి తాను యుఎస్ లో ఉంటున్నాను, తాను రాలేను, తన తల్లిదండ్రులను వెంటనే స్టేషన్ నుంచి పంపించాలి, ఇది నాకు నా భార్యకు సంబంధించినటువంటి అంశం, ఎందుకు తన తల్లిదండ్రులు లాగుతున్నారంటూ కూడా
నవీన్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో ఫోన్లు సంభాషించినట్లు మనకు సమాచారం. అయితే ఆ కొద్దిసేపటికే ఒక పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఒక కీలక ఉన్నతాధికారి నుంచి కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణకు ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. అందులో స్పష్టంగా వెంటనే నవీన్ రెడ్డి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అక్కడి నుంచి పంపించి వేయాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని విచారణ పేట విధించకూడదంటూ ఒక పోలీస్ శాఖ ఉన్నతాధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణపై ఒత్తిడి తెచ్చినట్టు మనకు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ అంశంలో పూర్తి విచారణ జరపకుండానే సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సస్పెన్షన్ చేసినట్టు కూడా ఆరోపణలు ఇస్తున్నాయి. మల్టీ జ్యుడిషియల్ వన్ ఐటీ చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించినటువంటి సత్యనారాయణ ఇప్పటికీ సస్పెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ అంశం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక మహిళా బాధితురాలకు అండగా నిలిచిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ను ఎందుకు విచారణ జరపకుండానే పూర్తి స్థాయిలో విచారణ జరపకుండానే తొలుత సస్పెన్షన్ చేశారు. ఒకవేళ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎస్పీ ఆఫీస్ కో ఐటీ ఆఫీస్ కో అటాచ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా సస్పెన్షన్ వరకు ఎందుకు తారాస్థాయికి వెళ్లారు పోలీసు ఉన్నతాధికారుల అంశంపై అనేక అనుమానాలు విమర్శలు కూడా తావెత్తున్నటువంటి పరిస్థితి. మరి వేచి చూడాలి శ్రావ్య అంశం ఎటువంటి మలుపు తిరుగుతుంది. నవీన్ రెడ్డి యుఎస్ నుంచి ఇండియాకు వస్తాడా, తన భార్యతో సక్రమంగా కాపురం చేస్తాడా, లేదంటే డైవర్స్ ఇస్తాడా, లేదంటే ఈ అంశంలో నవీన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. మొత్తం మీద ఒకటే ఈ క్లియర్గా ఈ అంశాన్ని చూస్తే నవీన్ రెడ్డి కానీ అతని తల్లిదండ్రులు కానీ యువతిని పట్టించుకోవడం లేదు. బాధితురాలు కనీసం నా సంగతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మీ కొడుకు నన్ను వదిలేశాడు అన్నా కానీ తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. నవీన్ రెడ్డి ఏమో నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు వెళ్ళిపో హ్యాపీగా, నిన్ను వదిలేసి నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తానని మాట్లాడుతున్నారు. కానీ యువతి బాధితురాలి పరిస్థితి ఏంటి? ఎన్నో ఆశలతో విదేశాల్లో సంబంధం కదా అని చెప్పేసి లక్షలు కట్నాలు ఇచ్చి బంగారం పెట్టి యువతిని పంపిస్తే మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ యువతిని వదిలేస్తా యువకుడు ఏం చేయాలి? కనీసం లీగల్గా ఏదైనా ప్రొసీడ్ అవుదామని కంప్లైంట్ చేస్తే అక్కడ సిఐ దీని గురించి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ సిఐని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ నేను విదేశాల్లో ఉన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయనేటువంటి ధన బలం అహంకారం చూసుకొని వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది. ఒక యువతి జీవితానికి భవిష్యత్తుకి కనీసం వాల్యూ ఇవ్వకుండా నడుస్తున్నటువంటి వ్యవహార శైలి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మహిళా సంఘాలు కూడా దీనికి సంబంధించి స్పందించాలి. లీగల్గా కూడా దీనికి సంబంధించి బలంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి ఇలా ఎవరైనా సరే ఒక మహిళ జీవితంతో ఆటలాడాలంటే, డబ్బు బలం ఉంది కదా అని చెప్పి మదంతో విర్రవేగాలంటే భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. Telugu News ki fastest app. Ippudu totally new avatarlo. Just 5 seconds lo complete news. Social media trends ki one stop solution. Live TV app, voice search option tho. Ippude download cheyandi leda update ayipondi. App link description lo undi.